అందరికీ నమస్కారం. సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా హైకమాండ్ సంచలన నిర్ణయం. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామంది రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుమల శ్రీవారి లడ్డు చుట్టూ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీ ఇటీవల అధికారంలోకి వచ్చిన కర్ణాటక అలాగే తెలంగాణ రాష్ట్రాలలో స్వయంగా ముఖ్యమంత్రులే కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితి నెలకొంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఇరుక్కోగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం 3 స్కామ్లలో అడ్డంగా దొరికిపోయారు. ఇక్కడ విషయం ఏంటంటే మంగళవారం రోజునే సీఎం రేవంత్ రెడ్డి అలాగే సిద్ధరామయ్యలకు కోర్టు నుంచి కీలక ఆదేశాలు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలో ఓటుకు నోటు కేసు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నాంపల్లి కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే గత 9 నెలలుగా ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి కోర్టుకు రావడం లేదంటూ కేవలం తన తరపున లాయర్ను మాత్రమే పంపిస్తున్నాడని సీరియస్ అయింది. అలాగే ఈ కేసును వేగంగా విచారణ చేస్తున్నట్లు కూడా ప్రకటించింది. అయితే ముఖ్యంగా ఈ కేసును అక్టోబర్ 16వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిపింది నాంపల్లి కోర్టు. ఆ రోజున ముఖ్యమంత్రితో పాటు ఈ కేసులో ఉన్నవారందరూ ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలని తెలిపింది. లేకపోతే కఠిన చర్యలు తప్పని హెచ్చరించింది. ఇక అటు కర్ణాటకలో కూడా అక్కడ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ విషయం మీద అయితే తెలంగాణ సీఎం రాజీనామా చేస్తున్నాడేమో అని చెప్పేసి కొంతమంది వర్గాలు అయితే వాపోతున్నాయి.